జగన్మోహన్ రెడ్డి సర్కార్ షరామామూలుగానే ఎప్పుడు వాళ్ళు ఒక సంకటమైనటువంటి స్థితిలో ఇరుక్కున్నా దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం ఏదో ఒక తప్పుడు కేసు బనాయించి మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని అరెస్ట్ చేయటం కానివ్వండి, ఏదో ఒక రకంగా వేధింపులు గురి చేయటం కానీ చేస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు, గత 2-3 నెలలుగా ఉద్యోగస్తులకు సంబంధించి పిఆర్సీ విషయంగా ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని మోసగించినటువంటి పరిస్థితిలో ఉద్యోగస్తులందరూ కూడా వారు దగా పడినటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగటం, చలో విజయవాడ కార్యక్రమాన్ని తీసుకుని మరి లక్షలాది మంది ఆ రోజున విజయవాడకి తరలి రావటం, మరి ఆ తర్వాత కూడా కొంతమంది ఉద్యోగ సంఘ నాయకుల్ని బెదిరింపులు గురి చేసో లోబర్చుకునో ఏదో ఒక రకంగా మరి ఏమాత్రం కూడా ఎటువంటి ప్రయోజనాన్ని ఉద్యోగస్తులకి కల్పించకుండా వాళ్ళని దగా చేసినటువంటి పరిస్థితి. రివర్స్ పిఆర్సీ 23% ఫిట్మెంట్ కానివ్వండి, హెచ్ఆర్ఐ స్లాబుల్లో కోతలు కానివ్వండి, ఇట్లా అనేక విషయాలలో సిపిఎస్ రద్దు చేయకపోవటం కానివ్వండి, డిఏలు విషయంగా కానివ్వండి, ఇట్లా అనేక విషయాలలో ఉద్యోగస్తుల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేయటం. అటువంటి పరిస్థితులలో మరి మా పార్టీ శాసన మండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు గారు, వారు గతంలో మరి ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులుగా మరి ఉద్యోగస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. మనందరికీ తెలుసు, సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆయన ఒక్క ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడిగానే కాకుండా ఆ రోజున సమైక్యాంధ్ర జేఏసీకి కూడా నేతృత్వం వహించి మరి రాష్ట్ర వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి వ్యక్తి. మరి అటువంటి ఒక ఉద్యమకారుడు, రాష్ట్ర హితం కోసం పోరాడినటువంటి వ్యక్తి శ్రీ అశోక్ బాబు గారు. మరి ఆ తర్వాత వారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం, మా పార్టీ వారికి శాసన మండలి సభ్యునిగా అవకాశం కల్పించటం, మరి గత 3 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక శాసన మండలి సభ్యునిగా అశోక్ బాబు గారు మరి శాసన మండలి లోపల కానివ్వండి, బయట కానివ్వండి, అనేక అంశాల మీద ప్రతినిత్యం ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకు సంబంధించి ఏ అంశం తెర మీదకి వచ్చినా కూడా వారు గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. మరి గత 2 నెలల కాలంలో కూడా ప్రతినిత్యం ఉద్యోగస్తుల పక్షాన ఆయన పోరాటం చేయటం, అనేక అంశాల మీద ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయటం, ప్రశ్నించటం, ప్రభుత్వాన్ని ఎండగట్టడం కూడా వారు చేస్తూనే ఉన్నారు. ఈ రివర్స్ పిఆర్సీతో మోసపూరితమైనటువంటి మాటలతో ఉద్యోగస్తులను ఏ రకంగా దగా చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అన్న విషయాలపైన అశోక్ బాబు గారు అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేయటం కానివ్వండి, అనేక సమావేశాల్లో మరి పాల్గొని వారు గట్టిగా ఉద్యోగస్తుల పక్షాన ఒక మాజీ ఉద్యోగ సంఘ నాయకుడిగా మరి వారు గట్టిగా పోరాటం చేసినటువంటి సన్నివేశాలు మనం ఎన్నో చూసాం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఏదో ఒక రకంగా అశోక్ బాబు గారిని ఇబ్బందులకు గురి చేయాలి, వారి గొంతు నక్కాలన్న ప్రయత్నంలో భాగంగానే మరి అశోక్ బాబు గారి పైన ఒక తప్పుడు కేసు బనాయించి నిన్న అర్ధరాత్రి సుమారుగా 11:15 వారి స్వగృహం వద్ద నుంచి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఏ పని చేసినా చీకట్లోనే చేస్తారు. ఈ చీకటి ప్రభుత్వం ఇటువంటి అరాచక పనులు ఏమి చేయాలన్నా కూడా చీకట్లోనే, అర్ధరాత్రి చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి పనులు. వారు ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి సందర్భంలో ఇంట్లోకి వెళ్ళబోతూ ఉండగా వారిని మరి అక్రమంగా అరెస్టు చేసి మరి ముందేమో డీజీపీ కార్యాలయానికి తీసుకువెళ్లారు, తర్వాత గుంటూరు సిఐడి ఆఫీసులో ప్రస్తుతం వారిని ఉంచడం జరిగింది. ఒక్కసారి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలన్న ఒక ఆలోచనతోనే ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి తేదీ దగ్గర నుంచి మొదలు పెడదాం.
అశోక్ బాబు గారి పైన ఈ తప్పుడు ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారంటే 24/1/2022 ఈ డేట్ కొంచెం బాగా గమనించాలి మీరు. 24/1/2022 సాయంత్రం 6 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి కొన్ని తప్పుడు సెక్షన్లు పెట్టి. జనవరి 24. నేను ఎందుకని ఈ డేట్ను అండర్లైన్ చేసుకోమని చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా ఏదన్నా ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు దాని నుంచి డైవర్షన్ కోసం, ప్రజల దృష్టి మరల్చడం కోసం ఎటువంటి తప్పుడు పనులు చేస్తుంది అనటానికి ఇవాళ మళ్ళీ ఒక ఉదాహరణ మీ ముందు ఉంచుతున్నా. జనవరి 24కి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, జనవరి 24వ తేదీన సమ్మె సైరన్ మోగించారు ఉద్యోగస్తులు. సర్కారుకు ఉద్యోగుల సమ్మె నోటీసు, సమ్మె సైరన్ 3 పేజీల నోటీసులతో ఉద్యమ కార్యాచరణ. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళుతున్నామని చెప్పి, రివర్స్ పిఆర్సీ రద్దు చేసే వరకు కూడా ఉద్యమం చేస్తామని చెప్పి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి మేము సమ్మెకు వెళ్ళబోతున్నామని సమ్మె నోటీస్ ఏ రోజు ఇచ్చారండి? జనవరి 24. ఏ రోజు సాయంత్రం అయితే పరుచూరి అశోక్ బాబు గారి పైన ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ఆ రోజు ఉదయం సమ్మె నోటీస్ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఏ రోజైతే ఉద్యోగస్తులు మేము సమ్మెలోకి వెళుతున్నామని ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారో అదే రోజు సాయంత్రం ఒక మాజీ ఉద్యోగ సంఘ నాయకుడు, మా పార్టీ శాసన మండలి సభ్యులు, ఉద్యోగస్తుల పక్షాన ప్రతినిత్యం పోరాడేటటువంటి మా అశోక్ బాబు గారి పైన కేసు నమోదు చేశారు సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఏమిటి సార్ జగన్ గారు ఈ టైమింగ్ ఏంటి సార్? అబ్బా భలే టైమింగ్లో పనిచేస్తారు సార్ మీరు. ఏ పని చేసినా ఇంతే, అసలు మీ టైమింగ్కి ఎవడో సాటి రాడు. ఉదయమేమో జనవరి 24 ఉదయమేమో ఉద్యోగస్తులు సమ్మె నోటీస్ ఇస్తారు. సాయంత్రం 6 గంటలకల్లా ఒక మాజీ ఉద్యోగ సంఘ నాయకుడైనటువంటి అశోక్ బాబు గారి పైన మీరు ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. సూపర్ టైమింగ్ సార్ మీది, అద్భుతం. మీకు మీరే సాటి, హ్యాట్స్ ఆఫ్. ఇటువంటి తప్పుడు పనులు చేయటంలో మీకున్న టైమింగ్ ఈ ప్రపంచంలో ఎవరికి ఉండడు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ ఏం తెలుసుకోవాలి, నేను ఎందుకని కక్ష సాధింపు అంటూ ఉన్నానో ఈ ఉదాహరణ సరిపోదా? ఏ రోజైతే ఉద్యోగస్తులు సమ్మె నోటీస్ ఇచ్చారో అదే రోజు సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఇది చాలు. కక్ష సాధింపులో భాగంగానే ఉద్యోగస్తుల పక్షాన రేపటి నుంచి అశోక్ బాబు గట్టిగా మాట్లాడతాడు కాబట్టి ఆయన గొంతు నొక్కాలి. ఆయన గొంతు నొక్కాలంటే ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ మనం నమోదు చేయాలి. దిస్ ఈజ్ క్లియర్ కట్ ఎవిడెన్స్ మిస్టర్ జగన్ రెడ్డి. సిగ్గుపడాలి. సిఐడి అధికారులు కూడా ఈ రకంగా తోలుబొమ్మల్లాగా మారిపోయి ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయేటువంటి తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. రెండోది, మీరు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో మీరు ఆ రోజున ఎన్ని సెక్షన్లు పెట్టారండి? 3 సెక్షన్లు. 477A, సెక్షన్ 465, 420 రెడ్ విత్ 34 IPC 3 సెక్షన్లు పెట్టారు జనవరి 24 ఎఫ్ఐఆర్లో. నిన్న అర్ధరాత్రి అశోక్ బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో అరెస్టు సమాచారం అని చెప్పి ఒక నోటీస్ని ఆయన ఇంటి గోడకి అంటించి వెళ్ళారు. దానిలో మీరు ఎన్ని సెక్షన్లు పెట్టారు సార్? 7 సెక్షన్లు. అంటే జనవరి 24కి మరి ఫిబ్రవరి 10 కల్లా ఇంకా అదనంగా ఒక 4 సెక్షన్లు వచ్చి చేరిపోయాయండి. ఆశ్చర్యకరంగా మరి ఈ 10 రోజుల కాలంలో మరి ఏం కొత్తగా కనిపెట్టేశారో ఒక 4 సెక్షన్లు అదనంగా యాడ్ చేసేశారు. ఏం సెక్షన్లు అయ్యి? 477, 466, 467, 468, 471 అనే ఈ 4 సెక్షన్లని అదనంగా యాడ్ చేశారు. 466, 467, 468, 471. దీనిలో కీలకమైనది ఏంటంటే సెక్షన్ 467. మీ కుట్రలని మాకు తెలుసండి. మీరు ఎందుకు ఈ అదనంగా సెక్షన్లు పెట్టారో, దానిలో 467 ఎందుకు పెట్టారో తెలుసా? రాష్ట్ర ప్రజలందరూ ఎందుకు తెలుసుకోవాలంటున్నానంటే, సెక్షన్ 467కి మ్యాక్సిమం శిక్ష పడేటటువంటి కాలం 10 సంవత్సరాలు, అప్ టు 10 years వరకు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది 467కి. ఇవాళ ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గ ఆదేశాల ప్రకారం అప్ టు 7 years శిక్ష పడేటటువంటి సెక్షన్లు కనుక మీరు నమోదు చేస్తే 41A నోటీస్ ఇవ్వకుండా ఎవరిని కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. ఎవరిని 7 సంవత్సరాల శిక్ష కానీ అంతకంటే తక్కువ కానీ పడేటటువంటి సెక్షన్లు ఏ ఎఫ్ఐఆర్లో ఉన్నా మీరు వెళ్ళి వారిని దౌర్జన్యంగా అరెస్ట్ చేసే అవకాశమే లేదు. 41A నోటీసు వాళ్ళకి ముందు సర్వ్ చేసి
వాళ్ళకి తగిన సమయం ఇచ్చి వారిని ఎంక్వైరీకి ఆహ్వానించి అప్పుడు ఎంక్వైరీకి సంతృప్తి చెందకపోతే ఆ తర్వాత అరెస్ట్ అనేది తర్వాత స్టేజ్లో వస్తుంది, కానీ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. సో మీరు ఆ 41A నోటీస్ ఇచ్చేటటువంటి ఆ ప్రొసీజర్ని తప్పించుకోవటం కోసం కొత్తగా ఒక 4 సెక్షన్లు యాడ్ చేసేసి దానిలో మరీ ముఖ్యంగా సెక్షన్ 467ని దానిలో కలిపేసి మీరు 41A నోటీసు ఇచ్చేటటువంటి ఆ ప్రొసీజర్ని తప్పించుకున్నారు సార్. అసలు సెక్షన్ 467 ఏంటండి? ఇవాళ మీరు అశోక్ బాబు గారి పైన చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ ఏంటి? ఆయన ఏదో ఒక దొంగ డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చి, ఆయన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు ఒక దొంగ డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చి తద్వారా ఏదో లబ్ధి పొందారని చెప్పి మీ ప్రధానమైనటువంటి ఆరోపణ. కానీ ఇవాళ అశోక్ బాబు గారు ఏ రోజు కూడా తాను ఒక డిగ్రీ హోల్డర్ అని చెప్పి ఎప్పుడూ కూడా ఆయన చెప్పుకోలేదే. ఇది అశోక్ బాబు గారి ఎలక్షన్ అఫిడవిట్. ఆయన శాసనమండలి సభ్యుడిగా ఆయన నామినేషన్ ఫైల్ చేస్తున్నప్పుడు ఇవ్వాల్సినటువంటి అఫిడవిట్. ఎవరైనా కూడా అఫిడవిట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా రాస్తారు. ఆయన దానిలో చాలా క్లియర్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 12th పాస్, I passed intermediate in March 1976 with registration number 034789 conducted by Board of Intermediate Education, Andhra Pradesh, and studied in VKR College, Buddhavaram, Krishna District. నేను 1976లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. నా విద్యార్హత ఇంటర్మీడియట్ మాత్రమే అని చెప్పి ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో తాటకాయలంత అక్షరాలతో రాశారు. ఆయన ఉన్న డిగ్రీ నాకు బీకామ్ ఉందని రాశారా? దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? ఇది ఎవరినన్నా మోసగించినట్ట? ప్రభుత్వాన్ని మోసగించినట్ట? చట్టాలను ఉల్లంఘించినట్ట? ఏ రకంగా మీరు ఈ సెక్షన్లో పెడతారు? ఆయన ఏ రోజు నేను బీకామ్ డిగ్రీ హోల్డర్ అని చెప్పుకోలేదే. చాలా క్లియర్గా ఇంటర్మీడియట్ పాస్ అనే కదా రాసుకున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? అదేవిధంగా డిగ్రీ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు 467 అనే ఒక సెక్షన్ పెట్టేశారు. 467 అంటే ఏ సెక్షను? 467 సెక్షన్ అప్లైస్ టు ఫోర్జరీ ఆఫ్ వాల్యుబుల్ సెక్యూరిటీ, విల్ ఎక్సెట్రా. Whoever forges a document which purports to be a valuable security or will, or which purports to give authority of any person to make or transfer any valuable security. అంటే ఈ దస్తావేజులకు సంబంధించి, వీలునామాలకు సంబంధించి ఎవరన్నా ఫోర్జరీలు చేస్తే దానికి సెక్షన్ 467 అప్లై అవుతుంది. ఇది అసలు దస్తావేజుల సమస్య. ఇదేమన్నా అశోక్ బాబు గారికి ఇంకెవరికో, లేకపోతే వాళ్ళ దాయాదులకో, లేకపోతే వాళ్ళ బంధువులకో, లేకపోతే ఏదైనా ప్రభుత్వానికి చెందినటువంటి ఆస్తులకు సంబంధించి కబ్జా చేయడానికి ఆయన ఏమన్నా దొంగ దస్తావేజులు తయారు చేశారా? ఏమన్నా దొంగ వీలునామాలు ఏమన్నా తయారు చేశారా? మీరు ఆరోపణ చేస్తున్నదేమో ఒక డిగ్రీ సర్టిఫికేట్ గురించి, మీరు పెట్టినటువంటి సెక్షన్ ఏమో దస్తావేజులు ఫోర్జరీకి సంబంధించినటువంటి సెక్షన్, ఆస్తి దస్తావేజులు వీలునామాలకు సంబంధించి. సో మీరు 467 సెక్షన్ ఎలా పెడతారు సార్? కేవలం ఏదో ఒక రకంగా అశోక్ బాబు గారిని మీరు అరెస్ట్ చేయాలి కాబట్టి, అరెస్ట్ చేయాలంటే 7 సంవత్సరాలు అంతకంటే తక్కువ సెక్షన్లు పెడితే మీరు అరెస్ట్ చేయలేరు కాబట్టి, 7 సంవత్సరాలు మించి శిక్ష పడేటటువంటి సెక్షన్ మీరు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు 467 పెట్టారు. అసలు మీరు చేస్తున్నటువంటి ఆరోపణకి ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక సెక్షన్ పెట్టేసి మీరు 41A నోటీస్ ఇవ్వకుండా మీరు అశోక్ బాబు గారిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇక మూడో కీలకమైనటువంటి అంశం, అశోక్ బాబు గారి పైన గతంలోనే ఇటువంటి ఆరోపణ కొంతమంది వ్యక్తులు చేస్తే ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మరి 25/10/2013 అప్పుడు ఎంక్వైరీ చేయమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని గవర్నమెంట్ ఆర్డర్ వైడ్ మెమో డేటెడ్ 31/2030 ఆన్ సర్టన్ ఇర్రెగ్యులారిటీస్. 31/2030 ఒక మెమో ద్వారా చార్జెస్ ఎంక్వైరీ చేయమని ఆదేశాలు ఇస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత కాలంలో 9/11/2018 ఎంక్వైరీ అంతా పూర్తి చేసి, ఆఫ్టర్ డ్యూ ప్రొసీజర్ అండర్ రూల్ 20 of APCS, the Joint Commissioner Vijayawada had submitted a report in this regard and finally dropped further action into charges framed against former Assistant Commercial Tax Officer, now retired, Wide his letter order dated 9/11/2018. అప్పుడు ఉన్నటువంటి జాయింట్ కమిషనర్ గారు గతంలో అశోక్ బాబు గారి పైన ఇటువంటి ఆరోపణలే వస్తే వారు ఎంక్వైరీ చేసి ఇవన్నీ కూడా నిరాధారం అని చెప్పి మేము ఈ ఛార్జెస్ అన్నీ కూడా డ్రాప్ చేస్తున్నాం అని చెప్పి క్లియర్ కట్గా 9/11/2018 ఆదేశాలు ఇవ్వటం, 27/5/2019 మరి ప్రభుత్వానికి కూడా తెలియజేయటం, ఇవన్నీ కూడా గతంలోనే జరిగాయి. గతంలో అదే ఇవాళ
ఏ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి జాయింట్ కమిషనర్ గీతా మాధురి గారు ఏదైతే సిఐడి ఆఫీస్కి ఫిర్యాదు చేశారో అదే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జాయింట్ కమిషనర్, ఆ రోజున ఉన్నటువంటి జాయింట్ కమిషనర్ గారు అశోక్ బాబు గారి పైన చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారం, మేము ఆ ఛార్జెస్ అన్నీ కూడా డ్రాప్ చేస్తున్నాం అని కూడా లేఖ ఇచ్చిన మాట వాస్తవం కాదా? దీనికి ఏం సమాధానం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం? కాబట్టి ఇవాళ ఒక్కటి చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇవాళ ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా ఆయన ఏ రోజు ఎవరికి ఫేక్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయలేదు. ఇవాళ సర్వీస్ రిజిస్టర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీలు వేసేది ఏ ఎంప్లాయీ ఆ ఎంప్లాయీ వెళ్ళి వాళ్ళ చేతితో ఏమి రాయరండి. ఇవాళ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి అయితే నా అంతటికి నేను వెళ్ళి సర్వీస్ రిజిస్టర్లో నాకు పిహెచ్డి ఉంది, నాకు డాక్టరేట్ ఉంది, నాకు డిగ్రీ ఉందని నేను రాసుకోవడానికి లేదు. దానికి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు, వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసే సర్వీస్ రిజిస్టర్లో ఇదిగో పలానా వ్యక్తికి డిగ్రీ ఉంది, పలానా వ్యక్తి పోస్ట్ గ్రాడ్యుయేట్, పలానా వ్యక్తి డాక్టరేట్ అని వాళ్ళు రాస్తారు. ఎవరికి వాళ్ళు వెళ్ళి రాసుకోవడానికి లేదే. కాబట్టి అశోక్ బాబు గారు ఏమేళ్ళి ఆయనంతటిగా ఆయన సర్వీస్ రిజిస్టర్లో ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉండదే. సంబంధిత అధికారులు అవన్నీ పరిశీలించి చేస్తారు. కాబట్టి ఇవాళ సర్వీస్ రిజిస్టర్ మీద అశోక్ బాబు గారు ట్యాంపర్ చేస్తారని ఎలా మాట్లాడతారు అసలు మీరు? కాబట్టి ఈ పాయింట్ను కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఛార్జెస్ డ్రాప్ చేసేశారో ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఎవరో ఒక మెహర్ కుమార్ అనే ఒక వ్యక్తి ఆయన లోకాయుక్తను అప్రోచ్ అవుతారు. ఏమని? కొంతమంది అధికారులు ఎవరు వాళ్ళు, వై కిరణ్ కుమార్, అదేవిధంగా పి పుల్లయ్య, అదేవిధంగా ఎన్విఎస్ఎస్ కోటేశ్వరరావు అనేటటువంటి వారు, వీరు అశోక్ బాబు గారికి క్లీన్ చిట్ ఇచ్చేశారు. అంటే వీళ్ళంతా ఆ రోజున ఎంక్వైరీ చేసినటువంటి టీము, వీళ్ళు ఏమీ పరిశీలించకుండా క్లీన్ చిట్ ఇచ్చేశారు. వీళ్ళ మీద ఏదో మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పి అశోక్ బాబు గారికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి అధికారుల పైన లోకాయుక్తలో ఒక కంప్లైంట్ దాఖలు చేస్తారు మెహర్ కుమార్ గారు. దాన్ని బేస్ చేసుకుని తర్వాత మళ్ళీ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయటం. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా గవర్నమెంట్ ఫార్వర్డ్ మెమో డేటెడ్ 24/2021 with regards to a newspaper report in Deccan Chronicle. It was alleged on 18/4/2020 డెక్కన్ క్రానికల్లో ఏప్రిల్ 18, 2021 ఏదో ఒక న్యూస్ పేపర్ ఐటమ్ వచ్చిందంట. దాన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఏదో ఒక మెమో ఇచ్చి దీని అశోక్ బాబు గారికి సంబంధించినటువంటి అంశాలపైన ఎంక్వైరీ చేయమని ఆదేశాలు ఇచ్చిందంట. ఆ ఎంక్వైరీ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఇంకా కూడా మరింత సమాచారాన్ని సేకరించాలని చెప్పి 2-3 సార్లు మరి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్ మెమోలు ఇవ్వటం. మరి ఎందుకంత ఇంట్రెస్ట్ వాళ్ళకి గవర్నమెంట్కి? ఒకసారి డ్రాప్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏదో ఒక డెక్కన్ క్రానికల్ పేపర్లో ఏదో వచ్చిందని చెప్పి వీళ్ళు మళ్ళీ ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు ఆదేశించి ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఈ ఎఫ్ఐఆర్లో కానీ, ఇది ఎఫ్ఐఆర్ కాపీ అండి, ఈ ఎఫ్ఐఆర్ కాపీలో కానీ లేదంటే కంప్లైంట్ ఇచ్చినటువంటి గీతా మాధురి గారి కంప్లైంట్లో కానీ ఎక్కడైనా ప్రైమా ఫేసి ఎవిడెన్స్, ఇదిగో మేము ఈ ఆధారాలు కనుగొన్నాం, అశోక్ బాబు గారు ఈ తప్పు చేశారని చెప్పడానికి ఇదిగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది అని ఎక్కడైనా ఒక్క లైన్ అన్నా రాశారా? దీనిలో ఎక్కడా లేదే. మరి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఏమీ లేకుండా మీరు ఇన్ని సెక్షన్లు ఎలా పెట్టేశారు? ఇవాళ గీతా మాధురి గారు ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా మీరు ఏం ఎంక్వైరీ చేశారు మేడం? మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఎక్కడ ఒక్క లైన్ కూడా లేదే. అశోక్ బాబు గారికి వ్యతిరేకంగా ఆయన ఏదో తప్పు చేశారని నిరూపించడానికి ఇదిగో మేము ఇది కనుగొన్నామని ఎక్కడ ఒక లైన్ ఎందుకు రాలేకపోయారు? ఏమీ లేకుండానే మీరు సిబిఐకి ఎలా కంప్లైంట్ చేశారు మీరు చూపించండి. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ రిపోర్ట్లో ఎక్కడన్నా ఒక్క లైన్ అన్నా ఉందా? లేదే. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అశోక్ బాబు గారి పైన నమోదు చేసినటువంటి తప్పుడు ఫిర్యాదు ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా అశోక్ బాబు గారు మరి ఉద్యోగస్తుల పక్షాన గట్టిగా పోరాటం చేస్తున్నారు కాబట్టి వారి గొంతు నొక్కాలన్న ప్రయత్నంలో భాగంగానే, ఒక కక్ష సాధింపులో భాగంగానే ఒక తప్పుడు కేసు బనాయించారు. ఆ తప్పుడు కేసు కూడా, ఆ ఫిర్యాదు ఎఫ్ఐఆర్ కూడా ఎప్పుడు నమోదు చేశారు? ఏ రోజైతే ఉద్యోగస్తులు సమ్మె నోటీస్ ఇచ్చారో అదే రోజున అశోక్ బాబు గారి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది, జనవరి 24. అదేవిధంగా నిన్న ఇంకొక పరిణామం కూడా చోటు చేసుకుంది. అదేంటంటే జడ్జీలపై దూషణలకు సర్కారీ లింకు, డిజిటల్ కార్పొరేషన్లో తేలిన మూలాలు. ఇవాళ హైకోర్టు జడ్జీలపైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి సిబిఐ వారు చేపడుతున్నటువంటి విచారణలో భాగంగా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు, దీనికి గవర్నమెంట్తో లింక్ చేసినటువంటి ఆధారాలు
డిజిటల్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్లో పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ జడ్జిలపైన చేసినటువంటి పోస్టింగుల వెనక ఉన్నారు. ఆ ఐపీ అడ్రసెస్ ఏవైతే ఉన్నాయో, ఏ ఐపీ అడ్రసెస్ నుంచి అయితే ఈ పోస్టింగ్స్ వచ్చాయో అవి కొన్ని డిజిటల్ కార్పొరేషన్కి, ఏపీ డిజిటల్ కార్పొరేషన్కి చెందినటువంటి ఐపీ అడ్రసెస్ అని చెప్పి మరి డిజిటల్ కార్పొరేషన్లో పనిచేసేటటువంటి కొంతమంది వ్యక్తులను కూడా, కీలకమైన వ్యక్తులను కూడా నేను సిబిఐ విచారణ చేసింది. అది నిన్న ఉదయం జరిగినటువంటి పరిణామం. ఎప్పుడైతే మరి సిబిఐ వాళ్ళు జడ్జీలపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలకు సంబంధించి దర్యాప్తు వేగం పెంచారో, ప్రభుత్వానికి లింక్ ఏర్పడే విధంగా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు కనుగొన్నారో, అదే రోజు సాయంత్రం సిఐడి వాళ్ళు రంగంలోకి దిగి అశోక్ బాబు గారిని అరెస్ట్ చేస్తారు. 2 డేట్లు మీరు చూడండి. ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి డేట్ ఏమో ఉద్యోగస్తులు సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి డేటు. అశోక్ బాబు గారిని అరెస్ట్ చేసిన రోజేమో సిబిఐ హైకోర్టు జడ్జెస్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలు కనుగొని ప్రభుత్వానికి, దీని వెనక ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారన్న విషయం స్పష్టమయ్యే విధంగా కీలకమైనటువంటి ఆధారాలు దొరికినటువంటి సందర్భంలో వారి దర్యాప్తు వేగవంతమైనటువంటి సందర్భంలో అదే రోజు, ఏ రోజైతే సిబిఐ ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో పనిచేసినటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల యొక్క పాత్ర గురించి ఆధారాలు కనుగొన్నారో, వాళ్ళని విచారణ చేసే పరిస్థితి వచ్చిందో, అదే రోజు సాయంత్రం తోలుబొమ్మ సిఐడి రంగంలోకి దిగుతుంది, అశోక్ బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తుంది. కాబట్టి ఇందాక నేను చెప్పాను కదా, దట్ ఈజ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డిస్ టైమింగ్. ఆ రకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తేదీకి ఒక టైమింగ్, సమ్మె నోటీస్ టైమింగ్, అరెస్ట్ చేసిన రోజుకేమో సిబిఐ వాళ్ళ టైమింగ్. ఎప్పుడైతే సిబిఐ గవర్నమెంట్ లింక్ ఎస్టాబ్లిష్ చేసిందో హైకోర్టు జడ్జెస్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి దర్యాప్తులో, ఆ రోజు రాత్రే అశోక్ బాబు గారిని బలవంతంగా అరెస్ట్ చేస్తారు. సో ఈ టైమింగ్లను బట్టే మనం చాలా క్లియర్గా ఇది కక్ష సాధింపులో భాగంగానే జరిగిందన్న విషయాన్ని మనం ధృవీకరించుకోవచ్చు. అదేవిధంగా గతంలోనే మరి ఏ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే 9/11/2018 క్లీన్ చిట్ ఇచ్చిందో అశోక్ బాబు గారికి, అశోక్ బాబు గారి పైన చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారం అని ఒకసారి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మరి అదే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెందినటువంటి ఒక జాయింట్ కమిషనర్ అడ్డం పెట్టుకుని ఒక కంప్లైంట్, ఆ కంప్లైంట్లో ఎక్కడ ఒక లైన్ కూడా మాకు ఎవిడెన్స్ దొరికిందని ఒక లైన్ కూడా రాయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ కంప్లైంట్ని బేస్ చేసుకుని ఎలా సిఐడి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారో కూడా సమాధానం చెప్పాలి. కాబట్టి ఒక తప్పుడు కంప్లైంటు, ఎక్కడ ఒక ఆధారం లేనటువంటి కంప్లైంటు. అదేవిధంగా ఏ రోజు కూడా అశోక్ బాబు గారు నేను ఒక డిగ్రీ హోల్డర్ అని చెప్పుకోలేదు. కనీసం ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో కూడా మీరు చూసినట్లయితే ఐఎమ్ ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అనే చెప్పుకున్నారు, కానీ ఎక్కడ కూడా డిగ్రీ నాకు ఉందని చెప్పుకోలేదు. అదేవిధంగా నాకు ఆయన డిగ్రీ అడ్డం పెట్టుకుని ఏ రకమైనటువంటి పోస్టింగ్ను కూడా పొందలేదండి. ఇది కూడా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఆయన డిగ్రీ హోల్డర్ అని చెప్పి ఏ ప్రమోషను పొందలేదు. ఆయన ఎటువంటి బెనిఫిట్, ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ పొందలేదు. ఆయన సర్వీస్ అంతా కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ బేసిస్ మీద ఆయన సర్వీస్ అంతా నడిచింది. ఆయన రిటైర్ అయింది కూడా ఒక అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఒక ఏసీటీఓగానే రిటైర్ అయ్యారు. ఆయన ఏదో ఒక జాయింట్ కమిషనరో, అడిషనల్ కమిషనరో, ఏదో ఒక సుపీరియర్ పోస్టులో ఆయన రిటైర్ కాలేదే, ఒక నార్మల్ ఏసీటీఓ పోస్టులోనే ఆయన రిటైర్ అయ్యారు. కాబట్టి అశోక్ బాబు గారు ఏ రోజు కూడా ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి ఫేక్ సర్టిఫికెట్స్ ఆయన ఎవరికి ప్రొడ్యూస్ చేయలేదు, ఎటువంటి ఉద్యోగ బెనిఫిట్ ఆయన పొందలేదు, ఎక్కడా కూడా ఎటువంటి రికార్డ్స్ ట్యాంపర్ చేయలేదు. ఆ విషయాలను కూడా గతంలోనే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక నివేదిక ద్వారా చెప్పింది. ఇవాళ ఈ వ్యవహారం అంతా కూడా కేవలం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రతినిత్యం అనేక విషయాలపైన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారు కాబట్టి, మరీ ముఖ్యంగా ఉద్యోగస్తుల అంశాలని గట్టిగా ప్రశ్నిస్తున్నారు కాబట్టి, ఈ పిఆర్సీ ఉద్యమం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా అశోక్ బాబు గారు గట్టిగా తన గళాన్ని ఉద్యోగస్తుల పక్షాన వినిపిస్తున్నారు. కాబట్టే కక్ష సాధింపులో భాగంగానే ఈ తప్పుడు కేసు బనాయించారు, తప్పుడు సెక్షన్లు బనాయించారు. 41A నోటీస్ తప్పించుకోవడానికి సెక్షన్ 467 లాంటి తప్పుడు సెక్షన్లు కూడా తెర మీదకి తీసుకొచ్చి వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఏ రోజైతే సమ్మె నోటీస్ ఇచ్చారో ఆ రోజున ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ రోజైతే సిబిఐ వాళ్ళు ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులకు సంబంధించి కొన్ని ఆధారాలు కనుగొన్నారో, జడ్జీలపైన అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించి అదే రోజు రాత్రే వారిని అరెస్టు చేశారు. కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి సర్కారు యొక్క కక్ష సాధింపు ఏ స్థాయికి చేరుతుందో, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్లో నుంచి ఎటువంటి నిర్ణయాలు బయటకు వస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని, అశోక్ బాబు గారికి ఒక ఉద్యమ నాయకుడిగా సమైక్యాంధ్ర ఉద్యమంలో మనందరం చూసాం అశోక్ బాబు గారి క్యారెక్టర్ ఏంటో.
అటువంటి నాయకుడికి మనందరం కూడా సంఘీభావంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా మేము న్యాయ పోరాటం చేస్తాం. అన్ని రకాలైనటువంటి పోరాటాలు అశోక్ బాబు గారి పక్షాన చేస్తాం. మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా అశోక్ బాబు గారికి అండగా నిలబడతాం. వి ఆల్ స్టాండ్ విత్ ఆర్ లీడర్ అశోక్ బాబు గారు. తప్పనిసరిగా ఆయన కడిగిన ముచ్చల్లాగా ఆయన బయటకు వస్తారు. ఈ తప్పుడు కేసుల వల్ల ఆయన వెనకడిగేసే ప్రసక్తే ఉండదు. మళ్ళీ ఆయన బయటకు రావటం ఖాయం. ఉద్యోగస్తుల పక్షాన, ప్రజల పక్షాన పోరాటం చేయటం కూడా ఖాయం అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం.